ఎర్నింగ్ ఛాలెంజ్లో వచ్చేసి ఇది డే 29 మావా. డే 29లో ఎర్నింగ్ అయితే చేస్తా. ఇంక వాళ్ళ వర్క్లోకి వెళ్ళిపోతే ఒక పంపు అయితే నీళ్ళు కారుతుందని వచ్చింది మావా. చూస్తే మటుకి దాని రాడ్ అయితే రస్ట్ వచ్చేసి అరిగిపోయింది. ఇంకా దానికి కొత్త రాడ్ వేసి బిగించేయడం అనమాట, ఇంకా పంపు ఇంజిన్ కలిపేసి. ఇంకా మన వాళ్ళ ఎర్నింగ్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఎర్న్ చేస్తాం మావా. ఇంక వాళ్ళ డే 29లో మన ఎర్నింగ్ వచ్చేసి 50 రూపీస్ మావా. 50 రూపీస్ అయితే హుడీలో అయితే పెట్టేశా. ఇంకా మధ్యాహ్నం వర్క్ ఫినిష్ చేసుకొని విశ్వబ్రాహ్మణ సంఘం వాళ్ళు వనభోజనాల కార్యక్రమం పెట్టారంటే అక్కడికైతే వెళ్తున్నాం మావా మేము. ఇంకా రావడం ఏంటో ఉసిరి చెట్టు కింద దేవుళ్ళు అయితే పెట్టారనమాట. వాళ్ళకైతే దండం పెట్టుకొని ఇంకా విశ్వబ్రాహ్మణ సంఘం మీటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం అందరం. ఈ వనభోజనాల కార్యక్రమం అనేది ఏకొండూరులో జరిగింది మావా. ఏకొండూరులో ఒక మామిడి తోటలో అయితే జరిగింది. ఇంకా అక్కడ పెద్ద ఆయన అయితే మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత అయితే ఇంకా భోజనాలు అయితే చేసాం అనమాట అందరం. నేను అప్పడాలు కూడా వడ్డించారనమాట ఒక 2-3కి. ఇంకా చాలా చాలా ఫన్ అయితే చేస్తాం మా తమ్ముడు నేను. అక్కడ ఒక వాటర్ ప్లేస్ అయితే ఉందన్నమాట, అక్కడైతే దూల చేస్తాం నేను మా తమ్ముడు. ఇంకా అలా ఆడుకున్న తర్వాత మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం అనమాట ఇంటికి. ఈ వీడియోకి ఇంతే మావా. మనకి యూట్యూబ్లో ఒక సబ్స్క్రైబర్ వచ్చాడు, ఇన్స్టాగ్రామ్లో ఒక ఫాలోవర్ అయితే వచ్చాడు అనమాట. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ ఫాలో చేయకపోతే ఇప్పుడే చేసేయండి మావా. ఇక్కడ వరకు ఈ వీడియో మీరు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే కనుక నా ఛానల్కి ఇప్పుడే ఒక సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసేయండి మావా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.